లావుగా ఉన్న ఒక అమ్మాయి తన లైఫ్‌లో చాలా మాటలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లావుగా ఉన్న వారిని చూస్తే ప్రతి ఒక్కరు కమెంట్ చేస్తారు కాబట్టి. ఇలా ఉన్న అమ్మాయి స్కూల్‌కి వెళ్తే దద్దమ్మ, తిండిపోతు అది ఇది అంటూ టీజ్ చేస్తుంటారు. అలాంటి ఒక అమ్మాయికి ఒక మ్యాజిక్ బ్రాస్లెట్ దొరుకుతుంది. దానివల్ల ఆ అమ్మాయికి ఒక వీక్‌లో 24 హవర్స్ ఎక్స్‌ట్రాగా దొరుకుతుంది. ఆ తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అయింది? తను సాధించాలి అనుకున్నవి ఎలా సాధించింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో ఒక మంచి ఫీల్ ఉంటుంది. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ చేయగానే చక్కగా నిండు కుండలా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తారు. తనే ఈ మూవీ హీరోయిన్. తన పేరు జువాంగ్. తను ఒక అబ్బాయి ఫోటోని డ్రా చేస్తుంటుంది. తను చదువులోకి చాలా దూరంగా ఉంటుంది. అంటే లాస్ట్ బెంచ్ అన్నమాట. స్కూల్లో నిద్రపోతుంటుంది. చదువు అంటేనే కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇక ఇంట్లో కూడా అంతే. తినడం, తిరగడం తప్ప చదవడం అంటూ ఏం ఉండదు. తన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయ్యావా? లేదు, అన్ని ఫెయిల్ అని తిడుతుంటుంది వాళ్ళమ్మ. ఇలా అందరి దగ్గర రోజు తిట్లు తీసుకుంటూ ఉంటుంది. ఏదో ఒక రోజు మన కోసం మంచి రోజులు రాదా అంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ లేచి సంతోషంగా సైకిల్ తీసుకుని స్కూల్ కి వెళ్తుంది. దానికి ముఖ్యంగా 2 రీజన్స్ ఉందండి. ఫస్ట్ రీజన్, స్కూల్ కి వెళ్లే దారి మధ్యలో చికెన్ రోల్స్ షాప్ ఉంటుంది. అక్కడికి వెళ్లి డైలీ చికెన్ రోల్స్ తీసుకుని వెళ్తుంది. మరి ఇంకొక రీజన్ ఏంటి అంటే, తన రూమ్ లో ఒకటి ఫోటో డ్రా చేస్తుంటుంది కదా, వాడంటే చాలా ఇష్టం. తన కోసం డైలీ స్కూల్ కి వస్తుంది. అతని పేరు గూబే. తను బాగా చదువుతాడు కూడా. మరి మన హీరోయిన్ కి చదువు అంటేనే భయం కదా. జువాంగ్ తనతో క్లోజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. బట్ అది కుదరదు. తనతో క్లోజ్ అవ్వాలి అంటే ఒక్క వే ఉంది. అది ఏంటి అంటే, స్కూల్ ఎలక్షన్స్ లో గెలిచి స్కూల్ కమిటీలో మెంబర్ అవ్వడం. గూబే ఆల్రెడీ కమిటీ మెంబర్ కాబట్టి ఇలా చేస్తే తనతో క్లోజ్ అవ్వచ్చు అని అనుకొని స్టేజ్ పైకి వచ్చి తన ఇంట్రడక్షన్ ఇచ్చి ఓట్ అడుగుతుంది. కానీ ఆ టైంలో కూడా అందరూ కామెడీ చేసి నవ్వుతారు. తరువాత లిన్ అనే అమ్మాయి స్టేజ్ పైకి వస్తుంది. తను ఈ స్కూల్ టాపర్ అన్నమాట. తను కూడా తనకి ఓట్ చేయమని అడుగుతుంది. స్టేజ్ కింద కూడా అందరూ ఈ అమ్మాయే గెలుస్తుంది అని అంటారు. కట్ చేస్తే లిన్ ని చూపిస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ లో ఓటింగ్ పర్సంటేజ్ ని చూపిస్తుంది. చూసావా, నువ్వే టాప్ లో ఉన్నావు, నువ్వే గెలుస్తావు అని అంటుంది. ఇక్కడ చూడు, లాస్ట్ లో జువాంగ్ ఉంది. తనకి ఒక్క ఓటు వేశారు, అది కూడా తనే వేసుకుని ఉంటుందిలే అని చెప్తుంది. అంతలో జువాంగ్ క్లాస్ రూమ్ లోకి వస్తుంది. నాకు ఓట్ చేయండి అని అడుగుతుంది. కానీ ఒక్కరు కూడా పట్టించుకోరు. వెనుక నుంచి ఒకడు హీరోయిన్ బ్యాగ్ తీసుకొని ఇలా అంటాడు, నువ్వు నాతో పరిగెత్తి బ్యాగ్ తీసుకో, అలా చేసావంటే నా ఓటే కాదు, నా ఫ్రెండ్స్ ఓటు కూడా నీకే వేయిస్తా అంటాడు. వాడు పరిగెత్తి ఒక చెట్టు పైన విసిరేస్తాడు. జువాంగ్ కొంచెం కూడా బాధపడకుండా ఆ చెట్టు ఎక్కి బ్యాగ్ ని తీసుకుంటుంది. అందరూ చూసి షాక్ అవుతారు. అంతలోనే కొమ్మ విరిగి కింద పడిపోతుంది. ఆ సింపతితో జువాంగ్ కి ఓట్లు పడుతుంది. లాస్ట్ నుంచి 5th ప్లేస్ కి వస్తుంది. అది చూసిన లిన్ కి కడుపు మంట స్టార్ట్ అవుతుంది. అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. అది ఏంటి అంటే, నా పర్స్ కనపడలేదు అని లిన్ టీచర్ కి కంప్లైంట్ చేస్తుంది. టీచర్ వచ్చి అందరి బ్యాగ్ లో చెక్ చేయమంటాడు. అప్పుడు జువాంగ్ బ్యాగ్ లో పర్స్ దొరుకుతుంది. ఇక ఎలక్షన్ నుంచి తనని తొలగించి నెక్స్ట్ డే పేరెంట్స్ ని పిలుచుకురమ్మంటారు. ఇన్ని రోజులు నన్ను బోండం, దద్దమ్మ అనేవాళ్ళు. ఇప్పుడు దొంగ అనే ముద్ర కూడా వేసేశారు కదా, ఇక నేను ఇంటికి వెళ్లి ఏం చెప్పాలి అని ఒక బస్ స్టాండ్ లో కూర్చుంటుంది. అంతలో ఒక ముసలావిడ బండి తోసుకుంటూ వచ్చి కింద పడిపోతుంది. అది చూసి పైకి లేపుతుంది జువాంగ్. ఏమైంది బామ్మ, ఇప్పుడు ఓకేనా అని అడుగుతుంది. నాకేం అవ్వలేదులే, కానీ నీ ఫేస్ లో సంతోషం అనేదే లేదు. ఏమైంది? స్కూల్లో జరిగింది ఇంట్లో ఎలా చెప్పాలి అని బాధపడుతున్నావా అని అంటుంది ఆ ముసలావిడ. అది విన్న జువాంగ్, నీకెలా తెలుసు అని భయపడి పైకి లేస్తుంది. నువ్వేం బాధపడకు, నువ్వు ఇంటికెళ్ళి పడుకొని లేచి స్కూల్కి వెళ్ళు, నీకంతా మంచి జరుగుతుంది అని అంటుంది. ఇక పడుకొని మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్దామని బ్యాగ్ తీసుకుంటుంటే టేబుల్ పైన ఒక బ్రాస్లెట్ ఉంటుంది. బాగుంది కదా అని తీసుకుని వేసుకుంటుంది. అమ్మ తీసి మన కోసం అక్కడ పెట్టిందేమో అని అనుకుంటుంది. ఆ బ్రాస్లెట్ పైన స్టోన్ ఉంటుంది. దానిపైన టచ్ చేయగానే లైట్ వస్తుంది అండ్ టైమర్ కూడా ఆన్ అవుతుంది. ఇక లేట్ అవుతుంది అమ్మా అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఇక చికెన్ రోల్ తీసుకుందామని స్టాప్ చేస్తుంది. అక్కడ షాప్ ఓనర్ ఉండడు. ఏంట్రా ఎవరు కనపట్లేదు అని అనుకుని స్కూల్ కి వెళ్తుంది. సైకిల్ పార్క్ చేసి స్కూల్ లోపలికి వస్తుంది. అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు గుర్తొస్తుంది, నిన్న నైట్ బామ్మకి చెప్పి బాధపడ్డాను కదా, తను నాకు ఏదో తెలియని పవర్ ఇచ్చింది అని. అప్పుడు స్కూల్ అంతా తిరుగుతుంది, డాన్స్ వేస్తుంది. పార్కింగ్ లో లిన్ సైకిల్ ఉంటే ఒక దారంతో కట్టి బాస్కెట్ బాల్ కోర్ట్ లో వేలాడదీస్తుంది. పెయింట్ తీసుకొని ఐ లవ్ యూ గూబే అని రాస్తుంది. ఇక ఇంటికి వెళ్తుండగా
చికెన్ రోల్ షాప్ దగ్గర వెళ్లి ఉన్నదంతా తింటూ ఉంటుంది. అది చాలదన్నట్లు ఇంటికి స్నాక్స్ అన్ని తీసుకొచ్చి తింటుంటుంది. అంతలో జువాంగ్ కి నిద్ర వస్తుంది. అప్పుడు తన చేతికి ఉన్న బ్రాస్లెట్ స్టోన్ కి చెయ్యి తగిలి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేసి నిద్రలేయి, స్కూల్ కి టైం అయింది అని చెప్తుంది. అయ్యయ్యో అవును టైం అయిపోయింది అని సైకిల్ తీసుకుని స్టార్ట్ అవుతుంది. అక్కడ చికెన్ రోల్ షాప్ లో ఉన్న స్నాక్స్ అండ్ చికెన్ అంతా కనిపించట్లేదని అరుస్తుంటాడు ఓనర్. జువాంగ్ కి డౌట్ వస్తుంది, కానీ పట్టించుకోకుండా స్కూల్ కి వెళ్తుంది. అక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ లో లిన్ ఏడుస్తూ సైకిల్ తో పాటు పైన ఉంటుంది. నన్ను కిందకి దించండి అంటూ ఏడుస్తుంటుంది. జువాంగ్ కి భయమేసి క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోదామని వస్తుంటే కొందరు గోడను చూస్తుంటారు. ఆ గోడ పైన ఐ లవ్ యూ గూబే అని ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది. ఇవంతా మనకు కల్లో కదా వచ్చింది, అంటే ఇదంతా నిజమా అని భయంతో క్లాస్ లోకి వచ్చి కూర్చుంటుంది. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మకి అంతా చెప్తుంది. నాకేదో పవర్ వచ్చింది అంటుంది. కానీ వాళ్ళమ్మ నమ్మదు. తరువాత తన రూమ్ లోకి వస్తుంది. వచ్చి చూస్తే నిన్న నైట్ కనపడిన ముసలావిడ ఇక్కడ ఉంటుంది. జువాంగ్ భయపడి నన్ను ఏం చేయకు అంటుంది. అప్పుడు ముసలావిడ ఎలా ఉంది ఈ రోజు అని అడుగుతుంది. ఈ రోజు నాకు చాలా కొత్తగా ఉంది, అది ఎలా అని నాకు అర్థం కావట్లేదు అంటుంది. నీ చేతిలో ఉన్న బ్రాస్లెట్ వల్లే నీకు ఆ పవర్ వచ్చింది. ఆ స్టోన్ ని ఒక్కసారి టచ్ చేస్తే నీకంటూ 24 అవర్స్ వస్తుంది. అందులో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఉండరు. అందరికి వారంలో 7 డేస్, కానీ నీకు మాత్రం 8 డేస్. నువ్వు ఆ బ్రాస్లెట్ ని యూజ్ చేసిన ఆ ఒక్క రోజు నీదే, నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అంటుంది. ఈ బ్రాస్లెట్ నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, ఇంకెవ్వరు వేసుకున్న ఉపయోగం ఉండదు అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆ బటన్ ని ప్రెస్ చేసి స్ట్రైట్ గా గూబే రూమ్ కి వెళ్తుంది. వెళ్ళి ఒక పేపర్ పైన నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇట్లు నా పేరు పై అని రాసి పెట్టి వచ్చేస్తుంది. అది గూబేకి దొరుకుతుంది. ఇదేదో పేపర్ అని చూసి పడేస్తాడు. చదవాలని బుక్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఇంకొక పేపర్ ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు. అప్పుడు నమ్ముతాడు. ఇక డైలీ జువాంగ్ అండ్ గూబే పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. జువాంగ్ స్ట్రైట్ గా స్కూల్ కి వెళ్లి వాళ్ళ టీచర్ ని కలుస్తుంది. నేను లిన్ పర్సు తీసుకోలేదు సార్, అది ఆటోమేటిక్ గా వచ్చేసింది. నిన్నెలా లిన్ సైకిల్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ఉందో అలాగే అని అంటుంది. ఓహో అలాగా, అలాగైతే నా టేబుల్ ఇప్పుడు మాయమయ్యి బాత్రూమ్ లో దొరకని, అప్పుడు నమ్ముతా అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ కళ్ళు మూసి తెరిచేలోపు బాత్రూమ్ లో ఉంటాడు. టీచర్ భయపడి స్ట్రైట్ గా క్లాస్ కి వెళ్లి లిన్ పర్స్ జువాంగ్ తీసుకోలేదు, తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. కట్ చేస్తే గూబేకి ఒక సమస్య ఉంటుంది. అది ఏంటి అంటే తను ఒక ఫుట్బాల్ ప్లేయర్. తనకి ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది, అది కూడా వేరే ఊర్లో. దానికోసం 10 డేస్ లీవ్ అడిగాను బట్ ఇవ్వలేదు అంటాడు. జువాంగ్ కి ఒక ఐడియా వస్తుంది. మామూలుగా 2 డేస్ హాలిడేస్ ఉన్న సర్క్యులర్ లో 10 డేస్ గా చేంజ్ చేసి సర్క్యులర్ పాస్ చేస్తుంది ఆ స్టోన్ యూస్ చేసి. అందరూ హ్యాపీ అయిపోతారు. గూబే అయితే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే ఫుట్బాల్ గేమ్ ని చూపిస్తారు. మళ్ళీ ఆ స్టోన్ ని యూస్ చేసి హీరో టీం ని గెలిపిస్తుంది. ఇక హాలిడేస్ అయిపోతుంది. అందరూ స్కూల్ కి వస్తారు. ఇంతవరకు గూబే అండ్ జువాంగ్ ప్రేమ జస్ట్ పేపర్ వరకే ఉంటుంది, కానీ తన పక్కన నిలబడాలి అని అనుకుంటుంది జువాంగ్. అలా ఉండాలి అంటే మనం బాగా చదివితే కమిటీ మెంబర్ అవ్వచ్చు, అప్పుడు పక్కనే నిలబడొచ్చు అని అనుకొని ఎగ్జామ్స్ లో ఆ స్టోన్ యూస్ చేసి అన్ని ఎగ్జామ్స్ చూసి రాసి కాలేజీకే టాపర్ గా వస్తుంది. తనే టాపర్ అనే విషయం జువాంగే నమ్మలేదు. క్లాస్ లో అందరూ టాపర్ టాపర్ అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ డే నుంచి గూబేతో పక్కనే కూర్చొని డ్రాయింగ్ వేస్తుంటుంది. ఒక రోజు ఒక అమ్మాయి మ్యాథ్స్ లో డౌట్ వచ్చి అడుగుతుంది. తనకి ఆన్సర్ తెలియదు, కానీ ఆ స్టోన్ యూస్ చేసి మ్యాథ్స్ టీచర్ డ్రాలో ఉన్న ఒక పేపర్ పైన సాల్వ్ చేస్తుంటాడు. అది తీసుకొచ్చి చెప్తుంది. అంతే, క్లాస్ లో అందరూ జువాంగ్ ని డౌట్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే పీటీ పీరియడ్ ఉంటుంది. అందులో 150 మీటర్స్ రన్నింగ్ చేయాలి అంటారు. ఎవరు వస్తారో ముందుకు రండి అని చెప్పగానే లిన్ జువాంగ్ ని ముందుకు తోస్తుంది. ఇక జువాంగ్ కూడా రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. స్టోన్ యూస్ చేసి ఫస్ట్ వస్తుంది. ఇదంతా లిన్ అండ్ తన ఫ్రెండ్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తారు. జువాంగ్ అండ్ గూబే కలవాలని పేపర్ లో రాసి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు. నిన్ను ఎలా గుర్తుపట్టాలి అని అడిగితే నేను వైట్ డ్రెస్ లో వస్తా అంటుంది. బట్ తనకి వైట్ డ్రెస్ ఉండదు. ఇక షాప్ కి వెళ్లి మళ్ళీ స్టోన్ యూస్ చేసి డ్రెస్ ని దొబ్బేస్తుంది. నెక్స్ట్ సీన్ లో లిన్ అండ్ తన ఫ్రెండ్ ఆ వీడియో చూసి డౌట్ పడతారు. ఆ బ్రాస్లెట్ వల్లే అన్ని అని తెలుసుకొని తను లేనప్పుడు జువాంగ్ లాకర్ లో ఉన్న బ్రాస్లెట్ ని తీసుకొచ్చేస్తారు. అది వాళ్ళు వేసి యూస్ చేస్తే ఏం పనిచేయదు. సరే అని జువాంగ్ బుక్స్ లో ఏమన్నా ఉందా అని వెతుకుతుంది. ఆ బుక్ లో అన్ని రాసుంటుంది, ఆ బ్రాస్లెట్ గురించి అండ్ గూబే లవ్ గురించి. అవి చూసేస్తుంది లిన్. జువాంగ్ కి తన లాకర్ లో బ్రాస్లెట్ లేదనే విషయం తెలుస్తుంది. ఇంకో పక్క లిన్ ఆ బ్రాస్లెట్ ని డస్ట్బిన్ లో పడేస్తుంది, బికాస్ పని చేయలేదు కాబట్టి. నెక్స్ట్ డే క్లాస్ లో ఎగ్జామ్ పెడతారు. తనతో బ్రాస్లెట్ లేదు, కానీ ఎలాగ
ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలని బిట్ పెడుతుంది. అలానే దొరికిపోతుంది. పేరెంట్స్ ని పిలిచి మీ కూతురు ఎగ్జామ్స్ అన్ని ఇలానే రాసి పాస్ అయ్యి టాపర్ అయ్యింది అని టీచర్ అంటారు. అప్పుడే అక్కడికి డ్రెస్ షాప్ ఓనర్ వచ్చుంటారు. ఇలా డ్రెస్ దొంగతనం చేసింది అని. తనకెలా తెలిసింది అంటే షాప్ లో డ్రెస్ ని బ్యాగ్ లో పెట్టుకుంటున్నప్పుడు తన బుక్స్ అక్కడే మర్చిపోయి ఉంటుంది. అందులో నేమ్ అండ్ స్కూల్ తెలుసుకుని వచ్చుంటాడు. ఇవంతా విన్న జువాంగ్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి చంపకి ఒక్కటిస్తుంది. ఆ బాధలో స్కూల్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ బ్రేస్లెట్ జువాంగ్ కి కనపడుతుంది. కానీ దాన్ని పెట్టుకుని ఏం యూజ్ చేయదు. అక్కడి నుంచి ఒక గూడౌన్ కి వెళ్తుంది. ఇంటికి వెళ్ళకూడదు అని ఫిక్స్ అవుతుంది. జువాంగ్ వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుంది కొట్టేశామని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తుంది జువాంగ్ వచ్చిందా అని. కానీ అందరూ లేదు లేదు అంటారు. 2 days ఇలానే గోడౌన్ లో ఉంటుంది. వాళ్ళ అమ్మేమో ఫోటో పట్టుకుని వీధుల్లో అంతా వెతుకుతూ ఉంటుంది. జువాంగ్ కి ఒకటి గుర్తొస్తుంది. గూబేని కలిసి జరిగిందంతా చెప్తే గూబే అన్న తనని యాక్సెప్ట్ చేస్తాడు అనుకుని వాళ్ళు మీట్ అవుదాం అనుకున్న ప్లేస్ కి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్తే గూబేతో లిన్ ఉంటుంది. లిన్ కి అన్ని తెలిసిపోయి ఉంటుంది కదా. జువాంగ్ డైరీలో అన్ని చదివి గూబే ముందుకి అలా వైట్ డ్రెస్ వేసుకుని వచ్చుంటుంది. జువాంగ్ కి బాధలో ఏం చేయాలో తెలియక స్టోన్ యూజ్ చేసి ఒక షాప్ లో స్నాక్స్ తీసుకుని వచ్చి తింటూ ఉంటుంది. ఈ స్నాక్స్ ని దొంగతనం చేసింది ఎక్కడో కాదు, వాళ్ళ అమ్మ పెట్టుకుని ఉన్న షాప్ లోనే. అలా డైలీ తింటూ ఉండేది. షాప్ లో దొంగతనం జరగడం గమనించిన వాళ్ళమ్మ ఒక పేపర్ లో రాసి అతికించుంటుంది. అదేంటి అంటే దయచేసి దొంగతనం చేయకండి, కావాలంటే నా కూతుర్ని వెతికి నాకు ఇవ్వండి అని రాసుంటుంది. అది చూసిన జువాంగ్ కి చాలా బాధేసి ఇలా చేయడం తప్పు అని కష్టపడి సంపాదించి తినాలి అని ఫిక్స్ అవుతుంది. లాస్ట్ కి స్ట్రీట్ లో చెత్త ఏరుతుంది. ఆ టైంలో ఆ బ్రాస్లెట్ ఇచ్చిన ముసలామిడ వస్తుంది. జువాంగ్ తనని చూసి ఇదిగో నాకు ఈ బ్రాస్లెట్ వద్దు, దీనివల్లే నాకు ఇన్ని బాధలు అని చెప్తుంది. ముందున్నప్పుడే నా లైఫ్ చాలా బాగునింది, ఇదొచ్చాకే అన్ని కష్టాలే అంటుంది. నేను నీకిచ్చిన వరం ఎంత వాల్యూ తెలుసా? చాలా మంది టైం సరిపోక ఏడుస్తున్నారు. అలాంటిది నీకు ఆ వరం ఇస్తే నువ్వు అందరిని మోసం చేసి నువ్వు మోసపోతున్నావు. ఆ 24 hours లో నువ్వు ఎక్సర్సైజ్ చేసి నీ బాడీని తగ్గించుండొచ్చు, లేదా నువ్వు బాగా చదువుండొచ్చు. మీ అమ్మ నీ కోసం ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా? అయినా నువ్వెందుకు ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఇలా ఉన్నావు అని అంటుంది. నా ఫేస్ ని మళ్ళీ ఎలా చూపించాలి అని జువాంగ్ అంటుంది. సరే నేను నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తా, కానీ ఈసారి న్యాయంగా కష్టపడి బతకాలి, నువ్వు చేసిందేవి ఎవరు అడగరు అని చెప్తుంది. ఇక ఇంటికి వెళ్తుంది. వాళ్ళమ్మ వచ్చి గట్టిగా పట్టుకొని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు, నేను నిన్ను కొట్టింది తప్పే, అలా అని వదిలి వెళ్ళిపోతావా, ఇంక ఎప్పుడు అమ్మని వదిలి వెళ్ళకూడదు అని ఇద్దరు పట్టుకొని ఏడుస్తారు. చాలా రోజుల తర్వాత స్కూల్ కి వెళ్తుంది. డీబార్ అయింది కాబట్టి జూనియర్స్ తో కూర్చోబెడతారు. తన డెస్క్ క్లాస్ కార్నర్ లో వేసుంటారు. అందరూ తనపై పేపర్స్ వేయడం అండ్ దొంగ దొంగ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ జువాంగ్ ఆ స్టోన్ ని యూజ్ చేస్తుంది. కానీ ఈసారి మంచి పని కోసం. ఆ 24 hours యూజ్ చేసి చదువుకోవడం లేదా రన్నింగ్ చేస్తుంది. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుతుంది. ఆ టైంలోనే గూబే గుర్తొస్తాడు. సరే అని వాడి రూమ్ కి వెళ్తుంది. అక్కడ చూస్తే వాళ్ళంతా స్టిక్కీ నోట్స్ పేపర్స్ తో ఉంటాయి. అక్కడ పేపర్ లో రాసుంటుంది లిన్ నన్ను మోసం చేసి వచ్చింది, కానీ నువ్వెందుకు రాలేదు పై అని పేపర్ లో రాసి పెట్టుంటాడు. దానికి రిప్లైగా ఒక పేపర్ లో ఇలా రాస్తుంది, నేను ఒక పవర్ యూజ్ చేసి చాలా తప్పులు చేశా, అవంతా క్లియర్ చేసుకుని వస్తా అని ఒక బొమ్మను కూడా పెడుతుంది. తర్వాత ఆ స్టోన్ ని యూజ్ చేసి చదవటం లేదా రన్నింగ్ చేయడం అంటూ చేసి చాలా మారిపోతుంది. ఎంతలా అంటే 1 year తర్వాత ఇంట్లో వైట్ డ్రెస్ వేసుకొని స్లిమ్ అయ్యి ఇలా వస్తుంది. స్కూల్ కి వెళ్తే క్లాస్ లో అంతా నోరు తెరుచుకుని చూస్తూ ఉంటారు. టీచర్ వచ్చి క్లాస్ టాపర్ ని అనౌన్స్ చేస్తారు. అదెవరో కాదు, క్లాస్ కార్నర్ లో కూర్చొని ఉన్న జువాంగ్. అందరూ క్లాప్స్ చేస్తారు. కట్ చేస్తే స్కూల్ కారిడార్ లో జువాంగ్ ని చూపిస్తారు. గూబే వచ్చి నువ్వే కదా పై అని అంటాడు. కాదు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు అని చెప్తుంది. ఆ మాటతో గూబే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. నైట్ థింక్ చేసి నెక్స్ట్ డే చెప్పేయాలని జువాంగ్ అనుకుంటుంది. మార్నింగ్ గూబే రూమ్ కి వెళ్లి చూస్తే తను ఒక పేపర్ లో ఇలా రాసుంటాడు, నేను ఇన్ని రోజులు స్కూల్లో ఉన్నదే నీకోసమే, నువ్వే లేదు అని చెప్పాక ఇంకా ఇక్కడెందుకు, నేను నా ఊరికే వెళ్ళిపోతా అని రైల్వే స్టేషన్ కి వెళ్ళుంటాడు. జువాంగ్ స్టోన్ యూజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఆ వీక్ లో ఆల్రెడీ 24 hours యూజ్ చేసేసి ఉంటుంది. ఫాస్ట్ గా సైకిల్ తొక్కుకుంటూ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి వాడున్న ట్రైన్ ని కనిపెడుతుంది. నేనే పైని అని చెప్తుంది. కానీ గూబేకి అర్థం కాదు. ఇక ట్రైన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జువాంగ్ నేలపై పై వాల్యూ రాస్తుంది. కానీ అది వాడు చూడక ముందే ట్రైన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే జువాంగ్ వాకింగ్ చేస్తుంటే ఆ ముసలావిడ కనిపిస్తుంది. పక్కనే ఒకడు ఉంటాడు. అది చూసి జువాంగ్ చేతికున్న బ్రాస్లెట్ తీసి ఆ ముసలావిడికి ఇచ్చి ఇక నాకు ఇది పనికిరాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మూవీ ఇక్కడతో ఎండ్ చేస్తారు. ఇదొక ఓపెన్ ఎండింగ్ అనుకోవచ్చు. మేబీ ఇలా అనుకుందాం, తను స్టేషన్ కి వెళ్తున్నట్టు పేపర్ లో రాసుంటాడు పై చదవాలి అని. స్టేషన్ కి వచ్చింది జువాంగ్. సో జువాంగే పై అని గూబీ అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు కలుస్తుంటారు అని మనం అనుకోవచ్చు. ఇలాంటి మూవీస్ ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్
ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.